Hello everyone. So in today's session, we are going to see the topics on load part. So basically, as a data engineering profile, we will deal with ETL. So whereas E stands for extract and T for transformations, extract, transformation and load. So far మనం ఏంటంటే ఒక సెమీ స్ట్రక్చర్డ్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిఎస్వి కైండ్ ఆఫ్ ఫైల్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మీద PySpark కి సంబంధించిన వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసాం లైక్ string, date time, ranking, aggregate, filters, etc. So in today's session we will see after processing the data how we can write or load it into our targets. So in today's session, what are the options that we have while writing the data using the Are you started the session because I'm not able to listen anything to the audio. my voice is not audible. Hello. Yes, now it is audible. Okay. So I will just okay. So then maybe let me continue the recording. So maybe I will start from the beginning. So basically, as a data engineering, we mostly deal with the ETL part like extract, transformation, and load. Whereas so far we have seen how to read the data using PySpark with a semi-structured file format CSV. And after that, we applied various transformations like date, string, date time, ranking and aggregate, filter conditions, etc. So in today's session, we will see after performing the transformations on the data, how we can load it into our targets or destination using the PySpark. So while reading the data, we have seen various options like header, infer schema, null value handling, date formats. So these are the options that we have seen while read spark.read. So similarly, we have options while spark.write. So whatever the options we have while reading, the same options we have while writing. And additional to this, we have few other options like coalesce, partition by. ఓకే సో ఈ హెడర్ ఇన్ఫర్ స్క్రీమా నల్ వాల్యూస్ డేట్ ఫార్మాట్ రీడ్ అప్పుడు ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో వైల్ రైటింగ్ ద డేటా బ్యాక్ ఇన్ టు ది స్ట్రక్చర్ ఆర్ సెమీ స్ట్రక్చర్ సేమ్ ఫార్మాట్స్ ఉన్నాయి. అడిషనల్ గా మనకి కోలేస్ అండ్ పార్టీషన్ ఉన్నాయి. సో వీ విల్ సీ ఆల్ దీస్ రైట్ ఆప్షన్స్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ మనకి ఈ బిగ్ డేటాలో బేసికల్లీ వి డీల్ విత్ సెమీ స్ట్రక్చర్ అండ్ స్ట్రక్చర్ ఫైల్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటనేది తెలుసుకుని దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద కోడింగ్ పార్ట్. సో బేసికల్లీ సెమీ స్ట్రక్చర్ ఫైల్స్ అనేటివి మనం వేటిని డిఫైన్ చేస్తామంటే, సో ఇన్ దోస్ ఫైల్స్ ద డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ఎనీ స్కీమా ఫార్మాట్. సో స్కీమా మీన్స్ మెటా డేటా హియర్. సో కాలమ్ హెడర్స్ అందులో రోస్ కింద మనకి డేటా అనేది స్టోర్ అవ్వదు అనమాట. జస్ట్ లైక్ ఇట్ విల్ స్టోర్ యాజ్ ఎ రోస్ ఓన్లీ. సో ఈవెన్ అందుకే మనం ఒక ఫైల్ ని రీడ్ చేసేటప్పుడు హెడర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చినప్పుడు
అది హెడర్ పార్ట్ ని హెడర్ కింద తీసుకుంటుంది, కింద పార్ట్ ని రోస్ కింద తీసుకుంటది. సో సెమీ స్ట్రక్చర్ ఫైల్లో మనకి స్కీమాతో డేటా అనేది స్టోర్ అవ్వదు, జస్ట్ కాలమ్ హెడర్స్ కూడా అదొక రో కిందే మనకి స్టోర్ అవుతుంది. అండ్ దెన్ యాసిడ్ ప్రాపర్టీస్ అనేటివి సెమీ స్ట్రక్చర్ ఫైల్ మీద సపోర్ట్ చేయదు. యాసిడ్ ప్రాపర్టీస్ అనేది ఏంటంటే సింప్లీ టు సే ఒక డేటా మీద మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తారు. సో కొంతమంది దాని మీద డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు, కొంతమంది దాని మీద సెలెక్ట్స్ రాస్తారు, ఇంకొంతమంది డిడిఎల్ ట్రాన్స్ఫర్మేషన్స్ పర్ఫామ్ చేస్తారు. సో ఒక సింగిల్ డేటాబేస్ ఆబ్జెక్ట్ మీద ఎట్ ఎ టైం మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తారు అనమాట. సో అలా మల్టిపుల్ పీపుల్ ఒకే డేటాబేస్ ఆబ్జెక్ట్ తో ఎంగేజ్ అయినప్పుడు ఆ టేబుల్ లాక్ అవ్వకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ and another person is trying to update the records and another person is trying to delete the records on the same table. So multiple operations perform చేస్తున్నప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటా సస్టైనబిలిటీ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేసేటివి యాసిడ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఎవరైతే టేబుల్ యాక్సెస్ చేస్తారో, ఐఎమ్ ద డెవలపర్ హూ కనెక్టెడ్ టు ఎంప్లాయీ టేబుల్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ ది డేటా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే టేబుల్ని లాక్ చేస్తాను. సో అంటిల్ మై ఆపరేషన్ గాట్ కంప్లీటెడ్, వేరే అదర్ డెవలపర్ సేమ్ టేబుల్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేసినా, డిలీట్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళకి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ద టేబుల్ ఈస్ లాక్డ్ బై సో అండ్ సో, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టు. సో అలా ఈ యాసిడ్ ప్రాపర్టీస్ అనేటివి ఏంటంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా కన్సిస్టెన్సీ కోసం యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇటువంటి యాసిడ్ ప్రాపర్టీస్ అనేటివి మనకి సెమీ స్ట్రక్చర్ ఫైల్ సపోర్ట్ చేయదు. అండ్ దెన్ వర్షన్ కంట్రోల్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ టేబుల్ విత్ 1000 రికార్డ్స్. మేబీ ఈ రోజు నేను ఇంకొక 500 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను ఆర్ ఒక 100 రికార్డ్స్ డిలీట్ చేశాను. సో ఆఫ్టర్ డూయింగ్ ద ఆపరేషన్స్ బేసిక్ గా డేటా అనేది మనకి సేవ్ అవుద్ది. సో ఇఫ్ యూ వాంట్ టు రివర్ట్ బ్యాక్ టు ద ప్రీవియస్ వర్షన్స్, సో అటువంటివి కూడా సెమీ స్ట్రక్చర్ ఫైల్స్ సపోర్ట్ చేయవన్నమాట. అండ్ దెన్ ఆప్టిమైజేషన్, బిగ్ డేటా హ్యాండిల్ చేసేటప్పుడు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమైతే ఉంటాయో అన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కి ఈ సెమీ స్ట్రక్చర్ ఫైల్ అనేది సపోర్ట్ చేయదు. సో వీటిని ఓవర్కమ్ చేస్తూ డిజైన్ చేసిందే స్ట్రక్చర్డ్ ఫైల్. సో మనకి మోస్ట్లీ రియల్ టైమ్ లో యూజ్ చేసేది పార్కెట్ అండ్ డెల్టా ఫార్మాట్స్. So whatever the drawbacks that we have seen, all those are covered in this structured file. So based upon the supporting properties, we will define it as semi-structure and structure. So ఈ parquet and delta format ఏంటంటే జస్ట్ లైక్ మన SQL లో టేబుల్ ఎలా ఉంటుందో ఆ విధంగా దీనికంటూ సెపరేట్ గా కాలమ్ హెడర్స్ ఆర్ మెటాడేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన డేటా అనేది కూడా స్టోర్ అవుతుంది. Like whatever I have said, the acid properties, like multiple people working on the same object. So ఈ structured files parq and delta అనేటివి యాసిడ్ ప్రాపర్టీస్, వర్షన్ కంట్రోల్ అండ్ స్పార్క్ ఇంజన్ లో ఏవైతే ఇన్బిల్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. అండ్ the way how the data is stored ane vidham, based on that also we can segregate the semi structure and structure. So for example, I have this employee name, employee ID and salary. My voice is audible, right? Yes. Okay. So for example, like ఇది నా source అనుకుందాం. So now by using Spark engine, I am trying to read the source and writing into my destination. Okay, employee name, employee ID, salary. సో దీన్ని నేను స్పార్క్ డాట్ రీడ్ డాట్ సిఎస్వి యూజ్ చేసి స్పార్క్ డాట్ రైట్ డాట్ సిఎస్వి చేస్తున్నా. సో
సెమీ స్ట్రక్చర్డ్ ఫైల్ ఎలా ఉంటుందంటే రో బై రో రీడ్ చేసి స్టోర్ చేస్తుంది. సో ఫస్ట్ ఇట్ విల్ రీడ్ దిస్ రో అండ్ రైట్ దిస్ రో. సో రో బై రో స్టోరేజ్ అనేది జరుగుతుంది అనమాట ఇన్ సెమీ స్ట్రక్చర్. So whatever it may be like CSV, Excel, JSON, text file, whereas structure file లో కాలమ్ లెవెల్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో స్ట్రక్చర్ ఫైల్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ లో ఉన్న డేటా అంతా కూడా రీడ్ చేసి ఇట్ విల్ స్టోర్ ఇన్ ఏ పార్టీషన్. సో కాలమ్ లెవెల్ స్టోరేజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎంప్లాయీ నేమ్ అంతా తీసుకొచ్చి కాలమ్ లెవెల్ స్టోరేజ్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి మొత్తాన్ని తీసుకొచ్చి ఇంకొక పార్టీషన్ లో పెట్టుకుంటుంది. సో లైక్ దట్ మనకి సోర్స్ లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని లెవెల్ ఆఫ్ కాలమ్ స్టోరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ మొత్తానికి కలిపి ఒక మెటాడేటా ఫైల్ ని స్టోర్ చేస్తుంది. సో ఈ మెటాడేటా ఫైల్లో ఏంటంటే లైక్ టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏ కాలమ్ ఏ పార్టీషన్స్ లో ఉన్నాయి. సో యూజర్ ఫెచ్ చేసినప్పుడు ఇప్పుడు వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు సో ఆ ప్రతి ఫైల్లో నుంచి ఫస్ట్ రోని పిక్ చేసి మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. సో బేసికల్లీ ఇదేంటంటే లైక్ మనకి OLTP, OLAP అన్న లేయర్స్ వస్తాయి డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ లో. సో ఈ OLTP అప్పుడు ఏంటంటే మనకి రో లెవెల్ స్టోరేజ్ అనేది ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ DML ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి కాబట్టి ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఈ OLAPకి వచ్చేసరికి ఈ స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ DML ఆపరేషన్స్ అనేటివి జరగవు 95%. మ్యాక్స్ సెలెక్ట్ ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి OLAPలో. సో అకార్డింగ్లీ వీ విల్ డిజైన్ అవర్ ఆర్కిటెక్చర్. సో సెమీ స్ట్రక్చర్ ఏంటంటే రో లెవెల్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. స్ట్రక్చర్ లైక్ పార్క్యూ అండ్ డెల్టా ఫార్మాట్స్ లో ఏంటంటే కాలమ్ లెవెల్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో బోత్ హ్యావ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్, బట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే డిఎంఎల్ ఆపరేషన్స్ కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే బిగ్ డేటాని స్టోర్ చేసుకుని రీట్రైవ్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో హియర్ ద మెయిన్ పర్పస్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రో లెవెల్ స్టోరేజ్ and what is the column level storage. So semi-structured supports for row level, whereas the structured parquet and delta will store the data in column level. Okay. So ఇక్కడ దాకా మనం ఫైల్స్ తో హ్యాండిల్ చేస్తున్నాం, లైక్ రీడింగ్ ది డేటా ఫ్రమ్ ద ఫైల్ అండ్ రైటింగ్ ది డేటా ఇంటూ ఎ ఫైల్. సో నౌ కమింగ్ ఇంటూ ది టేబుల్స్ పార్ట్. సో జస్ట్ మనకి సీక్వెల్ ఏంటంటే మాక్సిమం స్ట్రక్చర్ డేటాకి సపోర్ట్ చేస్తుంది, వేరాస్ స్పార్క్ విల్ సపోర్ట్ బోత్ ఫర్ స్ట్రక్చర్ అండ్ అన్స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్. సో ఇప్పుడు దాకా మనం సెమీ స్ట్రక్చర్ చూసాం. సో ఈ స్పార్క్ ఇంజన్ లోనే మనకి 2 ఉన్నాయి, ఒకటి డేటాబేస్ ఉంది, ఇంకోటి DBFS ఉంది. సో DBFS ఫర్ డేటాబ్రిక్స్ ఫైల్ సిస్టమ్. సో ఫైల్స్ ఫార్మాట్ లో ఉన్నదాన్ని DBFS లో స్టోర్ చేసుకుని ప్రాసెస్ చేస్తాం. వేరే సోర్సెస్ కి డేటాబ్రిక్స్ నుంచి డేటాని ఇచ్చేటప్పుడు డేటాబేస్ టేబుల్స్ లో నుంచి అయితే పర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి సో ఫైనల్ ప్రాసెస్డ్ లేయర్ ఆఫ్ డేటాని మనం డేటాబేస్ టేబుల్స్ లో స్టోర్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనకి డేటాబ్రిక్స్ లో ఆర్ ఈ డెల్టానే డెల్టా టేబుల్స్ అంటాం. సో ఇన్ దిస్ డెల్టా టేబుల్స్ వీ హ్యావ్ 2 types. One is internal tables and another one is external tables. సో ఆబ్వియస్లీ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకు ఒక స్టోరేజ్ ఇంజిన్ అనేది కావాలి, ఒక మెమరీ అనేది కావాలి. సో ఆ స్టోరేజ్ కి డేటాబ్రిక్స్ మెమరీనే యూజ్ చేసుకుంటే సింప్లీ దాన్ని ఇంటర్నల్ డెల్టా టేబుల్స్ అంటాం. అలా కాకుండా డేటాని స్టోర్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ మెమరీ వేరే థర్డ్ పార్టీకి సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీని యూజ్ చేసుకున్నప్పుడు దాన్ని ఎక్స్టర్నల్ టేబుల్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్
now I am dealing with the tables which come under the database objects kabatti. So for example, here I have internal table or employee table internal. సో టేబుల్ అన్నప్పుడు మనకి 2 థింగ్స్ గుర్తొస్తాయి. ఒకటి మెటాడేటా అండ్ డేటా. సో మెటాడేటా అంటే ఆ కాలమ్స్ ఏంటి, దాని డేటా టైప్స్ ఏంటి. డేటా మీన్స్ ద రోస్. సో ఇక్కడ ఎంప్లాయీ అండర్స్కోర్ ఇంటర్నల్ అనే దాని టేబుల్ బోత్ స్కీమా అండ్ డేటా విత్ ఇన్ ది డేటాబ్రిక్స్ స్టోర్ అవుద్ది, విత్ ఇన్ ది డేటాబ్రిక్స్ మెమరీ స్టోర్ అవుద్ది. అదే ఎంప్లాయీ అండర్స్కోర్ ఎక్స్టర్నల్ అన్న టేబుల్ నేను క్రియేట్ చేస్తే మెటాడేటా మాత్రమే డేటాబ్రిక్స్ మెమరీలో స్టోర్ అవుద్ది. డేటా అనేది థర్డ్ పార్టీకి సంబంధించిన స్టోరేజ్లో స్టోర్ అవుద్ది. సో ఎందుకు ఈ విధంగా స్ప్లిట్ చేశారు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో డేటా బ్రిక్స్ అనేది ఇట్స్ ఓన్ లైక్ డేటా బ్రిక్స్ అనే ఒక టూల్ ని తీసుకొచ్చి మనం అజూర్ పోర్టల్ లో ఎంబీడ్ చేసాం. సో డేటా బ్రిక్స్ ఈస్ నాట్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్. సో డేటా బ్రిక్స్ అనే ఒక టూల్ ని అజూర్ పోర్టల్ లో ఎంబీడ్ చేసుకుని యూజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అన్ ఐబిఎం. సో ఇప్పుడు నేను ఇంటర్నల్ టేబుల్కి వెళ్ళానంటే నా దగ్గర ఉన్న డేటానంతా కూడా డేటా బ్రిక్స్ అనే ఒక ఎక్స్టర్నల్ స్టోరేజ్ లో సేవ్ చేస్తున్నాను అనమాట. సో నా డేటాకి నేను కాకుండా వేరే ఒకరు కూడా కంట్రోల్ చేస్తారు, దట్ ఈస్ ద డేటా బ్రిక్స్. సో ఇన్ దట్ కేస్ ఐఎమ్ లూజింగ్ మై డేటా సెక్యూరిటీ. సో వాళ్ళు దాన్ని ఏమన్నా మాల్ ఫంక్షన్ చేయొచ్చు ఆర్ వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ దే కెన్ పర్ఫార్మ్, ఈవెన్ తో ఐ హ్యావ్ మై సెక్యూరిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బట్ నా డేటా వేరొక చోట స్టోర్ చేస్తున్నాను డేటా బ్రిక్స్ లో కాబట్టి దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్. సో అలా కాకుండా నేను ఏం చేస్తా, డెఫినెట్లీ ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ ద బిగ్ డేటా ఐ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ డేటా బ్రిక్స్. బట్ నేను ఏం చేస్తాను, ఐబిఎం స్టోరేజ్ లోనే డేటాను ఉంచుకుంటాను. దాని యొక్క మెటా డేటాను మాత్రమే, టేబుల్స్, కాలమ్స్ అండ్ ఆ డేటా టైప్స్ మాత్రమే నేను డేటా బ్రిక్స్ లో స్టోర్ చేసుకుంటా. సో వెన్ ఎవర్ ఐ కాల్ దిస్ ఎంప్లాయీ ఎక్స్టర్నల్, అదేం చేస్తుందంటే ఈ ఐబిఎం స్టోరేజ్ కు వచ్చి డేటాని ఫెచ్ చేసి మళ్ళీ నాకు డిస్ప్లే చేస్తుంది. సో బేస్డ్ అపాన్ ది సెక్యూరిటీ పర్పస్ there is a need of using the internal and external, depends upon the client to client. And another one is costing. So data bricks memory ని మనం యూస్ చేయాలంటే మేబీ బిల్లింగ్ ఎక్కువ ఉంటుంది. అదే మన ఓన్ స్టోరేజ్ ని మనం యూస్ చేసుకున్నప్పుడు బిల్లింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో బేస్డ్ అపాన్ దీస్ ఫ్యాక్టర్స్ Databricks has provided 2 options to create and use the tables. One is internal and external. So simply to understand, internal ante it stores both the schema and data within the Databricks storage. External గా వచ్చినప్పుడు it will stores only the schema within the Databricks and uses the external storage for the actual data. So in today's session we are going to see these options while writing the data into a target file, and after that we will see how to create these internal and external delta tables. అండ్ లాస్ట్లీ స్ట్రక్చర్ ఫార్మేట్ మనం వర్షన్ కంట్రోల్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పాం. సెమీ స్ట్రక్చర్ అయితే వర్షన్ కంట్రోల్ సపోర్ట్ చేయదు, బట్ స్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ వర్షన్ కంట్రోల్ అనేది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టుడే ఐ హ్యావ్ దిస్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ హియర్ ది టుడేస్ డేట్. సో మనం ఒక టేబుల్లో వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీ విల్ పర్ఫార్మ్, లైక్ డిడిఎల్, డిఎంఎల్, సెలెక్ట్, వాట్ ఎవర్, సెలెక్ట్ కాదు డిడిఎల్, డిఎంఎల్ ఆపరేషన్స్ ఏం పర్ఫార్మ్ చేసినా కూడా ఆ లాగ్ లో మనకి సేవ్ అవుద్ది అనమాట. సో దిస్ ఈస్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఏం చేస్తాను, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టుమారో I will just add few rows to that table.
సో ఇది డెల్టా టేబుల్ ఏమవుద్దంటే, సో ఎప్పుడైతే మనం ఆపరేషన్స్ చేసామో ఇది వర్షన్ 0 కింద లాగ్‌లో స్టోర్ అవుద్ది. సో ఈ కాపీ అనేది మనకి స్టోర్ అవుద్ది. ఆ టేబుల్ మీద నేను మళ్ళీ ఏమైనా ఆపరేషన్స్ చేస్తే ఇది వర్షన్ 1 కింద స్టోర్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే నేను సాలరీ అనే కాలమ్‌ని డిలీట్ చేసేసాను. సో ఈ కాపీ మళ్ళీ వర్షన్ అలాగా మనం ఎన్ని ఆపరేషన్స్ అయితే చేస్తామో అన్ని లెవెల్స్ ఆఫ్ వర్షన్స్ అనేటివి స్టోర్ అవుతాయి. అండ్ దానికి సంబంధించిన డేట్ అండ్ టైమ్ స్టాంప్ కూడా మనకి సేవ్ అవుతూ వస్తది. సో డెల్టా టేబుల్స్‌లో అడిషనల్‌గా యాసిడ్ ప్రాపర్టీస్, ఆప్టిమైజేషన్, కాలమ్ లెవెల్ స్టోర్ ఇవన్నీ కాకుండా ఇంకొక అడిషనల్ ప్రాపర్టీ ఏముందంటే టేబుల్ హిస్టరీని అది మెయింటైన్ చేస్తది. లాగ్‌లో టేబుల్ హిస్టరీ ఆ టేబుల్ మీద పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ బేస్డ్ అపాన్ వర్షన్ అండ్ డేట్ టైమ్ స్టాంప్‌ని అది స్టోర్ చేసుకుంటది. ఈవెన్ లైక్ I created the table and inserted the data on 7/6. Maybe 30 end of this month నేను కొన్ని ఆపరేషన్స్ చేశాను. స్టిల్ ఐ కెన్ గెట్ బ్యాక్ దిస్ వర్షన్. సో దాన్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. బై యూజింగ్ ది హిస్టరీ ఈ టేబుల్ మీద ఎవరెవరు ఎప్పుడు ఏ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నారు అనేది మొత్తం మనం చూడొచ్చు. హిస్టరీలో బై యూజింగ్ దిస్ వర్షన్ అండ్ టైమ్ స్టాంప్ ఎప్పుడు ఏ స్టేట్‌లో డేటా ఎలా ఉంది అనేది మనం చూడొచ్చు. అండ్ బై యూజింగ్ ద రీస్టోర్. సో ఈవెన్ ఈ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ జరిగినా గూడా మనం ప్రీవియస్ వర్షన్ కావాలి మళ్ళీ బ్యాకప్ తెచ్చుకోవాలి అనుకుంటే సింప్లీ బై యూజింగ్ ద రీస్టోర్ కమాండ్ వి కెన్ ఫెచ్ ఎనీ వర్షన్ ఆర్ ఎనీ బేస్డ్ అపాన్ ద డేట్ టైమ్ స్టాంప్. సో అట్ లాస్ట్ ఇవి గూడా మనం చూసి వాట్ ఆర్ ద load options and this internal and external table and this version control we will see in this today's session. So this is the theory concept. Okay, so first of all like డేటాని మనం రైట్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేటివి చూద్దాం. So I have two files here. One is with April 2019 and another one is April 2019_1 with CSV formats. So in April 2019, I have 5 records. April 2019_1, I have 3 records. So ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే the data that I have in these 2 files నేను స్పార్క్ ఇంజిన్ ద్వారా రీడ్ చేసి ఒకే అవుట్పుట్ కి రైట్ చేయాలి. అంటే 2 ఫైల్స్ ని సింగిల్ అవుట్పుట్ కి నేను రైట్ చేయాలి. 2 ఫైల్స్ లో ఉన్న డేటాని నేను రీడ్ చేసి సింగిల్ అవుట్పుట్ CSV ఫైల్ కి నేను రైట్ చేయాలి. సో ఇలా రైట్ చేసేటప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటంటే ఒకటి అపెండ్. సో అపెండ్ అన్నప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ ఫైల్ వచ్చింది, నేను టార్గెట్ లోకి లోడ్ చేశాను. సో రేపొద్దున మళ్ళీ ఈ ఫైల్ వస్తుంది. సో అపెండ్ అన్నప్పుడు ఏమవుద్దంటే ఆల్రెడీ మన టార్గెట్ లో ఉన్న రికార్డ్స్ కి న్యూ రికార్డ్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో 5 + 3 8 అవుతాయి. ఓవర్ రైట్ అన్న ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది ట్రంకేట్ అండ్ లోడ్ టైప్. సో ఈ 5 రికార్డ్స్ ని డెలీట్ చేసేసి అప్పుడు ఏమైతే న్యూ రికార్డ్స్ వచ్చాయో వాటిని మాత్రమే ఇన్సర్ట్ చేస్తుంది. ఓవర్ రైట్ కి అపెండ్ కి డిఫరెన్స్. సో ఇగ్నోర్ అనేది ఏంటంటే ఆల్రెడీ టార్గెట్ పాత్ లో ఆ ఫైల్ నేమ్ తో ఆల్రెడీ ఫైల్ ఉంటే అది ఎర్రర్ ఏం త్రో చేయకుండా జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. ఆ స్టెప్ ని అది స్కిప్ చేసేస్తుంది. ఎర్రర్ ఇఫ్ ఎగ్జిస్ట్ అన్న ఆప్షన్ ఏంటంటే టార్గెట్ పాత్ లో ఆల్రెడీ ఫైల్ ఉన్నప్పుడు ఇట్ విల్ డిస్ప్లే అన్ ఎర్రర్ మెసేజ్. సో ఆల్రెడీ విత్ ద సేమ్ ఫైల్ నేమ్ ఎగ్జిస్ట్. సో బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ మనకి డేటా డైలీ ట్రంకేట్ అయి లోడ్ అవ్వాలి అనుకున్నప్పుడు రైట్ చేసేటప్పుడు ఓవర్ రైట్ ఇస్తాం. ఎగ్జిస్టింగ్ దానికి యాడ్ అవుతూ రావాలి రికార్డ్స్ అనుకున్నప్పుడు అపెండ్ ఇస్తాం. ఒకవేళ ఫైల్ ఆ పాత్లో ఎగ్జిస్ట్ అయితే ఆ స్టెప్ ని స్కిప్ చేసేయాలనుకున్నప్పుడు ఇగ్నోర్ ఇస్తాం. ఇఫ్ యూ వాంట్ టు లాగ్ దట్ ఎర్రర్ ఇన్ అవర్ ఆడిట్ అనుకున్నప్పుడు సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్న మోడ్ ని మనం ఇస్తాం అనమాట.
So now I'm going to upload those two files into my DBFS. So upload file store, which is the default, and here I am creating a new folder, write 3, and I am uploading my files. So file store write 3, in the subfolder write 3 under the file store, it is uploading the file with April 2019. So I want to upload one more file into the same. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్ లో ఉన్న CSV డేటాని నేను రీడ్ చేసి ఐ వాంట్ టు లోడ్ ఇట్ టు మై సింగిల్ డెస్టినేషన్. సో ఫస్ట్ రీడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, స్పార్క్ డాట్ రీడ్ డాట్ CSV ఏదైతే మనం ఇంతకుముందు చేసామో సేమ్ థింగ్ వీ విల్ పర్ఫార్మ్. సో స్పార్క్ డాట్ read dot CSV, and here I will give the file name. So before reading the data, I have some options. So obviously a semi-structured file kabatti I need to give the header option header comma true, and option infer schema true. And then I want to read my file. So cluster is assigned. Dot missing. Data content is equal to spark dot read dot option header infer schema in dot CSV /name. Okay, so now I want to see the data what has been stored here. Df dot show. సో ఏప్రిల్ 2019_1 లో ఉన్న 3 రికార్డ్స్ అనేటివి నా డేటా ఫ్రేమ్ లోకి వచ్చాయి. సో ఐ హ్యావ్ ది కాలమ్స్ డేట్, కంట్రీ, స్టేట్, యూనిట్స్ అండ్ రెవెన్యూ. సో ఎక్కడైతే ఫైల్లో బ్లాంక్స్ ఉన్నాయో అవి నల్ వాల్యూతో నాకు డేటా లోడ్ అనేది జరిగింది. సో నౌ ఐ వాంట్ ఇప్పుడు ఈ ఏప్రిల్ 2019_1 లో ఉన్న దాన్ని నేను ఇంకొక డెస్టినేషన్ లోకి రైట్ చేయాలనుకుంటున్నాను. So now the data is present in this data frame. So df dot write. సో ఎలాగైతే రీడ్ చేసేటప్పుడు మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయో యాస్టీస్ రైట్ చేసేటప్పుడు కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాకు రైట్ చేసేటప్పుడు కూడా ఈ హెడర్స్ ని హెడర్స్ లానే రైట్ చేయాలి. సో దట్స్ ఐఎమ్ గివింగ్ హియర్ ద హెడర్ as ట్రూ. ఒకవేళ రైట్ చేసేటప్పుడు ఈ హెడర్ ఆప్షన్ ని స్కిప్ చేసామంటే అది రోస్ నుంచి స్టార్ట్ చేసి రోస్ ని ఇన్సర్ట్ చేస్తుంది, హెడర్ ని స్కిప్ చేసేస్తుంది. సో handling with this files, header is very important.
header as true. So infer schema ఈ డేటా ఫ్రేమ్ లో ఏమైతే డేటా టైప్స్ ఉంటాయో బై డిఫాల్ట్ అదే డేటా టైప్స్ తో అది రైట్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తుంది, బట్ ఇట్స్ గుడ్ టు గివ్ ద ఇన్ఫర్ స్కీమా యాజ్ వెల్. సో హియర్ లైక్ null values ఉన్నాయి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ null values I want to give some more friendly names like not applicable or data does not exist, like that. సో ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ రీడ్ చేసేటప్పుడు ఏదైతే నల్ ఆప్షన్ చూసామో ద సేమ్ థింగ్ విల్ కమ్ హియర్. సో నల్ వాల్యూస్ ఎక్కడైతే నల్స్ ఉన్నాయో ఆ ప్లేస్ లో నాకు నాట్ అప్లికబుల్. సో సిమిలర్లీ డేట్ ఆప్షన్ we have option date format. సో ప్రెసెంట్ ఏ డేట్ ఫార్మాట్ ఉంది అని మనకు రైట్ చేసేటప్పుడు ఏ డేట్ ఫార్మాట్ కావాలి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద సేమ్ ఫార్మాట్ YYMMDD. సో హియర్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ ది మోడ్. ఈ మోడ్ లో మనం ఇందాక చూసిన ఆప్షన్స్ వస్తాయి లైక్ అపెండ్, ఓవర్ రైట్. సో at this time I want to append. I'm going to the next line. సో ఈ డేటా ఫ్రేమ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం రైట్ చేస్తున్నాం బై కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆప్షన్స్. సో ఫైనల్లీ అది ఎక్కడ రైట్ చేయాలి అన్నది పాత్ we need to specify. So again CSV this path. So write 3. I am going to create one more folder, output CSV. So file store lo write 3 అన్న sub folder lo again it will create one more folder, output, and in that CSV folder it will save. Okay, so I just want to check that one. So write 3 output folder CSV. So see, మనకి మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ అయితే వీ కెన్ ఐడెంటిఫై, బట్ స్పార్క్ అనేది ఇంటర్నల్ గా అది డిఫరెంట్ నేమ్స్ తో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్న డేటా అంతా కూడా ఇన్ దిస్ పార్టీషన్ ఫైల్ లో స్టోర్ చేసింది. జస్ట్ వీ కెన్ ఐడెంటిఫై విత్ ద ఎక్స్టెన్షన్ .csv. సో ఈ ఫైల్ నేమ్స్ అనేటివి మన కంట్రోల్లో ఉండవు. సో అది ఇంటర్నల్ గా స్పార్క్ ఇంజిన్ అనేది ఆ ఫైల్ నేమ్స్ ని జనరేట్ చేసి ఆ మెటాడేటాలో స్టోర్ చేసుకుంటది. సో వాట్ ఇట్ రిఫర్స్ అనేది. సో నౌ వాట్ ఐ విల్ డూ, సేమ్ ఫైల్లోకి, సేమ్ ఈ అవుట్పుట్ CSV ఫోల్డర్లో ఉన్న ఫైల్లోకి నేను 2019 కి సంబంధించిన డేటాను కూడా స్టోర్ చేస్తాను. సో df.show. సో ఇప్పుడు డేటా ఫ్రేమ్లో ఏ డేటా ఉందో చూద్దాం. అండ్ ఆఫ్టర్ రీడింగ్ ది ఫైల్, సో అట్ ప్రెసెంట్ ఐ హ్యావ్ 3 రికార్డ్స్. So df_csv. ఇక్కడ నేను ఏదైతే రైట్ చేశానో ఆ పాత్ లో ఉన్న డేటాను మళ్ళీ ఇంకొక డేటా ఫ్రేమ్ లోకి లోడ్ చేసి డిస్ప్లే చేస్తున్నాం. సో హియర్ ఐఎమ్ రీడింగ్ ఇట్ ఇంటూ df_csv. End of the line while scanning string literal line 2. Double quotes miss అయ్యాయి.
So now I just want to display dot show. Okay, so just simply ఒక ఫైల్లో ఉన్న డేటాని మనం ఇక్కడ రీడ్ చేసి డిస్ప్లే చేసాం. 3 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని మళ్ళీ రైట్ చేసాం. సో ఈ సిఎస్వి ఫైల్లో ఉన్నది మనం ఇక్కడ చూడడానికి అవ్వదు. సో వీ కెనాట్ సీ వాట్ ఈస్ ద డేటా స్టోర్డ్ ఇన్ దిస్. అజూర్ పోర్టల్లో అయితే దేర్ వీ హ్యావ్ పెయిడ్ వర్షన్ కాబట్టి మోర్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఫిజికల్గా చూడడానికి ఉండదు కాబట్టి ఆ పాత్లో సిఎస్వి ఫోల్డర్లో ఉన్న డేటాని మళ్ళీ రీడ్ చేసి ఇంకొక డేటా ఫ్రేమ్లోకి స్టోర్ చేసుకుని షో చేసాం. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ 2019. సో ఇప్పుడు ఈ ఫైల్ ని నా డేటా ఫ్రేమ్ లోకి లోడ్ చేసాం. దట్స్ వై వీ హ్యావ్ 3 రికార్డ్స్. నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సేమ్ టార్గెట్ లోకి 2019 లో ఉన్న డేటాను కూడా రీడ్ చేసి రైట్ చేస్తా. సో వాట్ ఈస్ మై ఎక్స్పెక్టెడ్, ఈ 5 రికార్డ్స్ ప్లస్ ఈ 3 రికార్డ్స్ టోటల్ 8 రికార్డ్స్ నాకు ఈ డిఎఫ్సిఎస్వి లోకి రావాలి. వై? బికాస్ ఐఎమ్ యూజింగ్ ది అపెండ్ ఆపరేషన్ హియర్. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ ని చేంజ్ చేశాను, సేమ్ పాత్. ఐఎమ్ రన్నింగ్ దిస్. సో ఏప్రిల్ 2019 లో ఉన్న 5 రికార్డ్స్ వచ్చాయి. సో హియర్ ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్, రైట్? సో సేమ్ డేటా ఫ్రేమ్ ని మళ్ళీ సేమ్ అవుట్పుట్ కి రైట్ చేస్తున్నా బై యూజింగ్ ద మోడ్ అపెండ్. అంటే ఆల్రెడీ ఈ అవుట్పుట్ లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 3 + 5 టోటల్ 8 రికార్డ్స్ రావాలి. ఓకే, సో సేమ్ థింగ్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అగైన్. 1 2 సో 1 2 3 4 5 6 7 8 సో 8 రికార్డ్స్ వచ్చాయి. సో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ నాట్ అప్లికబుల్ అని వచ్చాయి. వై? బికాస్ వీ హ్యావ్ యూజ్ దిస్ నల్ వాల్యూ ఆప్షన్. అండ్ డేట్ ఫార్మాట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వీ కెన్ గివ్ దట్. సో దిస్ ఈస్ ది అపెండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ ది ఆప్షన్ కాల్డ్ ఓవర్ రైట్. ఓవర్ రైట్ ఉన్నప్పుడు సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, అగైన్ ఐ విల్ రైట్ దిస్. ఓవర్ రైట్ ఉన్నప్పుడు ఏమవుద్ది, ఈ 8 రికార్డ్స్ ప్రెసెంట్ 8 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు డేటా ఫ్రేమ్ లోకి ఓన్లీ 5 రికార్డ్సే వచ్చాయి. సో ఇది ఏం చేస్తుంది, ఆ 8 రికార్డ్స్ ని డిలీట్ చేసేసి ఇప్పుడున్న డేటా ఫ్రేమ్ లో ఏదైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మాత్రమే రైట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపెండ్ అండ్ ఓవర్ రైట్. The same thing I want to see in practical. సో అపెండ్ అన్నప్పుడు ప్రీవియస్ దానికి కరెంట్ రికార్డ్స్ ని యాడ్ చేస్తుంది. ఓవర్ రైట్ అన్నప్పుడు ప్రీవియస్ రికార్డ్ ని డిలీట్ చేసేసి ఆ డేటా ఫ్రేమ్ లో ఏమైతే లేటెస్ట్ అవుట్పుట్ ఉంటుందో దాన్ని మాత్రం ఇన్సర్ట్ చేస్తుంది. సో హియర్ ఇఫ్ ఐ గివ్ ది ఇగ్నోర్, సో ఈ ఫోల్డర్ లో ఆల్రెడీ ఫైల్ ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్, ఇట్ విల్ వోంట్ త్రో ఎనీ ఎర్రర్. ఆ స్టెప్ అది స్కిప్ చేస్తుంది. అంటే ఈ పాత్ర ఆల్రెడీ ఫైల్ ఉంటే గనుక ఇగ్నోర్ అని ఇచ్చాం కాబట్టి ఈ రైట్ ఆపరేషన్ అది చేయదన్నమాట. సో అలా కాకుండా ఎర్రర్ ఇఫ్ ఎగ్జిస్ట్, జస్ట్ నేను మోడ్స్ లో 4 డిఫరెంట్ ఆప్షన్స్ ని ట్రై చేస్తున్నా. సో ఎర్రర్ ఇఫ్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. సో ఆ ఫోల్డర్ లో ఆల్రెడీ ఫైల్ ఉంటే గనక ఇట్ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ ని మనకి త్రో చేస్తుంది. అంటే జాబ్ అక్కడితో క్విట్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ వైల్ రైటింగ్ ది డేటా ఇంటూ ఏ semi-structured file like header, insert schema, null value, date format, and mode. So we have one more option called coalesce. So coalesce అనేది ఎందుకంటే ఈవెన్ తో ఒక ఫైల్లో మనకు ఒక 1000 రికార్డ్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ పార్టీషన్స్ కింద అది స్ప్లిట్ చేస్తుంది. సో పార్టీషన్ 1, పార్టీషన్ 2, పార్టీషన్ 3. సో when we have మోర్ వాల్యూమ్ ఆఫ్ రికార్డ్స్ అప్పుడు పార్టీషన్ అనేది మనకి సపోర్ట్ ఇస్తుంది. బట్ బై డిఫాల్ట్ స్పార్క్ ఏంటంటే లెస్ వాల్యూమ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో అది పార్టీషన్ ని స్ప్లిట్ చేస్తుంది.
సో అలాంటప్పుడు మల్టిపుల్ ఫైల్స్ నుంచి రీడ్ చేయాలనుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ డ్రాబ్యాక్ కాబట్టి జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్ప్లిసిట్ గా ఎన్ని పార్టీషన్స్ క్రియేట్ చేయాలనేది ఇస్తాం. సో వెన్ ఐ గివ్ దట్ coalesce as 1, సో ఇది మల్టిపుల్ పార్టీషన్స్ ని స్ప్లిట్ చేయకుండా ఓన్లీ 1 పార్టీషన్ లోనే మొత్తం డేటాని రైట్ చేస్తుంది. ఇఫ్ ఐ గివ్ దిస్ యాజ్ 5, సో మనం ఏదైతే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చామో దాని ప్రకారం అది నెంబర్ ఆఫ్ ఫైల్స్ కింద స్ప్లిట్ చేసి రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. This is the coalesce we have, and next we will see the partition by option we have. So just partition by an option మనకి ఎలా యూస్ అవుతుందంటే, say for example I have this record. So ఇప్పుడు నేను for example partition by country అని ఇచ్చినప్పుడు first it will group by లాగా. సో ఇక్కడ కంట్రీలో మనకి యూనిక్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, సో బ్రెజిల్ ఒకటి, సో దిస్ విల్ బి మై పార్టీషన్ 1, పనామా ఒకటి, పార్టీషన్ 2 అండ్ కొలంబియా. సో 3 యూనిక్ నేమ్స్ ఉన్నాయి. సో ఇది పార్టీషన్ బై కంట్రీ ఇచ్చినప్పుడు ఫస్ట్ 3 డిఫరెంట్ ఫైల్స్ ని క్రియేట్ చేసుకుంటుంది బేస్డ్ అపాన్ ద పార్టీషన్ కాలం. సో బ్రెజిల్ కి సంబంధించినటువన్నీ బ్రెజిల్ ఫైల్లో ఇన్సర్ట్ చేస్తారు స్పార్క్ ఇంజిన్. సో పనామా అన్నటువన్నీ అలాగా ఆ పర్టికులర్ పార్టీషన్ కి సంబంధించిన కొలంబియా అనేది కొలంబియా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కంట్రీ ఈక్వల్ టు బ్రెజిల్ అన్నప్పుడు అది అన్ని ఫైల్స్ ని స్కాన్ చేయకుండా ఆ బ్రెజిల్ కి సంబంధించిన పార్టీషన్ ఫైల్ ని స్కాన్ చేస్తుంది. సో డేటాని రీడ్ చేసేటప్పుడు ఈ పార్టీషన్ అన్న కాన్సెప్ట్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద పార్టీషన్ బేస్డ్ అపాన్ సింగిల్ కాలమ్ కంట్రీ. అలా కాకుండా లైక్ వీ కెన్ గివ్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఆల్సో. సో ఇప్పుడు బ్రెజిల్ పార్టీషన్ నేను అప్లై చేశాను, అండ్ అగైన్ ద సెకండ్ పార్టీషన్ ఐ అప్లైడ్ ఆన్ స్టేట్ కాలమ్. సో ఇప్పుడు బ్రెజిల్లో మళ్ళీ ఏం స్టేట్ ఉంది, ఏపీ. సో అండర్ దిస్ బ్రెజిల్ ఫోల్డర్ అగైన్ ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్ ఫర్ స్టేట్ ఏపీ. సో ఈ బ్రెజిల్ ఏపీ కాంబినేషన్ లో ఉన్న రోస్ ని ఆ పార్టీషన్ కింద పెట్టుకుంటుంది. సో సిమిలర్లీ పనామా కింద 2 ఉన్నాయి స్టేట్స్, ఏపీ అండ్ హైదరాబాద్. సో ఇట్ విల్ క్రియేట్ 2 folders, one for ఏపీ అండ్ అనదర్ ఫర్ హైదరాబాద్. సో ఈ 2 కాంబినేషన్స్ లో ఉన్న ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటున్నాం. సో ద సేమ్ థింగ్ వీ కెన్ సీ నౌ. సో ఆల్రెడీ నాకు డిఎఫ్ లో డేటా ఉంది కాబట్టి డేటా ఫ్రేమ్ లో, సో డేటా ఫ్రేమ్ డాట్ రైట్. So whatever the options we have, we can go with this same. So ఇక్కడ additional గా I am adding one more called partition by. Here I can specify the column name, so based upon which I want to do the partition. So first I will go with a single column, country dot csv. So I will just output csv బదులు here I will give another folder, partition by country. So just already ఉన్న options ని నేను extra కింద partition by which column I want to perform, I added that, and I'm going to run this cell. So now I'm going to validate the same. So file store, write 3 folder, output, so partition by country. So 3 unique countries ఉన్నాయి కాబట్టి, so for each country it will created. ఆ కంట్రీలో మళ్ళీ under this dot csv మనకి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంది. So if I want to partition it based upon state, like here I can add one more column, comma state. Okay, so now I want to give the folder name as country and state, just to see the difference. సో కీవర్డ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్. సో పార్టీషన్ బైలో బి అనేది క్యాపిటల్ రావాలి, అది ఇంకా ప్రాక్టీస్ బట్టి హ్యాండ్స్ ఆన్ వస్తుంది.
సో ఫైల్ స్టోర్ write 3 folder output. So this is just by partition by country. This is partition by country and state. So again in the country Brazil, సింగిల్ స్టేట్ ఉంది కాబట్టి there is one more partition and ఇక్కడ యాక్చువల్ డేటా అనేది మనకి స్టోర్ అవుద్ది. సో లైక్ పనామా we have 2 states. సో ఇక్కడ మనకి యాక్చువల్ డేటా అనేది స్టోర్ అవుద్ది. సో ఎప్పుడైతే మనం ఫిల్టర్ కండిషన్స్ ని పెట్టి డేటాను ఫెచ్ చేయాలనుకుంటున్నామో, సో ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్ ఇట్ ఆల్ ద థింగ్స్, మనం ఆ పర్టికులర్ పార్టీషన్కి వెళ్ళి మనకి డేటా రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో రీడ్ చేసేటప్పుడు ఈ పార్టీషన్ అనేది మొత్తం స్పార్క్ ఇంజిన్ చూస్తుంది, బట్ మనం రీడ్ చేసేటప్పుడు యాస్టీస్ ఎలాగైతే రీడ్ చేస్తామో అలాగే రీడ్ చేస్తాం. ఈ పార్టీషన్స్ అవన్నీ కూడా రీడ్ చేసేటప్పుడు ఏమి ఇయ్యం. సో df_, partition. So as is spark.read.option of infra schema. So ఈ CSV path దగ్గర నేను ఇది ఇస్తాను. So the same thing I am trying to show, df_, partition.show. సో జస్ట్ మనకు రైట్ చేసేటప్పుడు అది పార్టీషన్ అన్న కాన్సెప్ట్ లో స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ అయిన అవుట్పుట్ ని మళ్ళీ మనం రీట్రైవ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఇస్తాం. బట్ అడిషనల్ గా ఇక్కడ ఏదైనా మనం ఫిల్టర్ కండిషన్ పెట్టాం, లైక్ ఫిల్టర్ కంట్రీ ఈక్వల్ టు సో అండ్ సో, అప్పుడు అదే అన్ని ఫైల్స్ ని రీడ్ చేయకుండా ఆ పర్టికులర్ దాన్ని రీడ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇన్ దట్ వే, ఇన్ హ్యాండిలింగ్ విత్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా సెట్స్ మనకి ఈ పార్టీషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ we will see, we are entering into this phase now. So ఇప్పుడు దాకా like semi structure read options and write options చూసాం. Now we will deal with this structure format delta and parq. సో as it is, like ఇప్పుడు అలాగైతే మనం CSV ఫైల్ కి రీడ్ చేసి రైట్ చేసామో, same thing we are going to do with this parq file format. So here I have my output in df partition. సో డాట్ ఈ డేటా ఫ్రేమ్ నేమ్డ్ df partition లో ఉన్న అవుట్పుట్ ని నేను parq ఫైల్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఓకే. సో ఈ df partition dot write dot mode override. సో అదర్ ఆప్షన్స్ అన్ని వెళ్ళకుండా నేను మెయిన్లీ ఐఎమ్ ఫోకసింగ్ హియర్ ఆన్ దిస్ parq టు రెడ్యూస్ దట్ కన్ఫ్యూజన్. సో యాజ్ ఇట్ ఈస్ లైక్ ఇక్కడ ఎలాగైతే మనం df.write.options అని ఇచ్చి CSV అని ఇచ్చాము, సో ఇక్కడ మనం ఆ CSV ప్లేస్ లో నౌ వీఆర్ రైటింగ్ ఇన్ టు ద parq ఫార్మాట్ ఫైల్ కాబట్టి, సో parq అండ్ వీ విల్ గివ్ దట్ ఫైల్ పాత్. సో ఫైల్ స్టోర్ అవుట్పుట్, హియర్ ఐ విల్ క్రియేట్ ఎ ఫోల్డర్ with parquet name. సో ఈ df partition లో ఉన్న అవుట్పుట్ ఏమవుద్దంటే parq ఫార్మాటెడ్ ఫైల్ లోకి రైట్ చేస్తున్నాం విత్ ద మోడ్ ఓవర్ రైట్. ఇనిషియల్ గా ఇది ఇప్పుడే క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ మోడ్ అనేది అంత వెయిటేజ్ రాదు, బట్ సెకండ్ టైం వెన్ వీఆర్ డూయింగ్ ఇక్కడ ఏదైతే ఇస్తామో దాని ప్రకారం ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో జస్ట్ లైక్ ఇక్కడ ఏదైతే మనం రైట్ చేస్తున్నాం సేమ్ థింగ్, జస్ట్ CSV బదులు parq అని ఇచ్చాం. సో ఇఫ్ వి గో అండ్ చెక్
file store, folder write 3, output. So new folder is created, ParQ. So here if we see like total మనకి 5 records ఎన్నో ఉంటే almost 4 nearby partitions జరిగాయి. And if you see the file name extension .parq format తో మనకి స్టోర్ అవుద్ది. సో CSVకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే హియర్ మనకి 1 2 3 4 5 హియర్ 1 2 3 4. సో CSVకి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఈ పార్క్యూలో మనకి మెటా డేటా అండ్ డేటా అనేది సపరేట్ గా స్టోర్ అవుద్ది అండ్ కాలమ్ లెవెల్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాస్ కి మనం ఈ పార్క్యూ ఫైల్స్ ని ఆర్ డెల్టా ఫైల్స్ ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ సేమ్ లైక్ ఇప్పుడు పార్క్యూ ఇప్పుడు ఈ df_, పార్టీషన్ లో ఉన్న డేటాని మనం రైట్ చేసాం. సో అగైన్ ఈ పార్క్యూ ఫైల్ లో ఉన్న డేటాని మనం రీడ్ చేయాలి అనుకుంటే df.parq ఈక్వల్ టు spark.read.parquet. df_, parq.show. And just like here my purpose is to bring awareness on how to write the data into parq file and how to read the data from parq file. So daniki syntaxes kosam I'm running this. So how we handle with CSV in terms of read and write, same thing. In place of CSV we are using the parq here, but back end lo difference em jarugutadante ఈ పార్క్యూ ఫైల్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలమ్ స్టోర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది, ఇదేమో రో లెవెల్ స్టోర్ ఫార్మాట్ జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్ సెమీ స్ట్రక్చర్ ఈ డిఫరెన్సెస్ అనేటివి వస్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ పార్క్యూ ఫైల్ అండ్ నౌ we will see same how to read and write into a delta file. సో ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ లో స్టోర్ అయిన దాన్ని నేను ఐ వాంట్ టు రైట్ ఇట్ ఇంటూ మై డెల్టా ఫైల్. సో సేమ్ లైక్ రైట్ డాట్, ఈ డెల్టాకి ఇలా స్పెసిఫిక్ కీవర్డ్ లేదు, లైక్ సిఎస్వి పార్క్యూ వీటికున్నట్టు డెల్టా కీవర్డ్ లేదు కాబట్టి సో డెఫినెట్లీ వీ నీడ్ టు యూస్ ది ఫార్మాట్ ఆప్షన్ ఫర్ డెల్టా. dot mode overwrite dot save. సో డెల్టాకి ఈ విధంగా కీవర్డ్ లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఫార్మాట్ లో ఆ ఫైల్ ఫార్మాట్ ని స్పెసిఫై చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం సేవ్ అన్న దగ్గర ఆ పాత్ ఇస్తాం అన్నమాట. సో ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని మనం ఇచ్చిన పాత్ లో డెల్టా ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. సో అవుట్పుట్ లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ ఫైల్ కాల్డ్ delta. See here like ఇక్కడ దాకా మనం CSV ని హ్యాండిల్ చేసాం. సో CSV దగ్గర మనకి జస్ట్ స్పార్క్ 2 జాబ్స్ కన్జ్యూమ్ చేసుకుంది, వేరే సేమ్ డేటాని పార్క్యూ ద్వారా హ్యాండిల్ చేస్తున్నప్పుడు 3 జాబ్స్, అదే డేటాని డెల్టా ద్వారా హ్యాండిల్ చేస్తున్నప్పుడు 6. So now I'm going to check my output. So write output. So delta folder is created. So inside the delta files అనేటివి వచ్చాయి. సో సిన్స్ డెల్టా అనేది యాసిడ్ ప్రాపర్టీస్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి
అండ్ ఈ హిస్టరీ అంతా మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో డెల్టాకి అడిషనల్గా ఏంటంటే డెల్టా లాగ్ అనే టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ డెల్టా లాగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సిఎస్విలో క్రియేట్ అవ్వలేదు, పార్కెట్లో క్రియేట్ అవ్వలేదు, ఓన్లీ డెల్టాకి మాత్రమే ఈ డెల్టా లాగ్ అనే టేబుల్ క్రియేట్ అవుతుంది. సో ఈ డెల్టా లాగ్ లోపల ఇవంతా కూడా స్టోర్ అవుతాయి, ఈ హిస్టరీ, వర్షన్ కంట్రోల్, రీస్టోర్, ఈ యాసిడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ. సో ఈ డెల్టాకి ఆ డెల్టా లాగ్ అనే సపరేట్ ఫ్యూచర్ ఉండడం వల్ల ఇట్ విల్ సపోర్ట్ దిస్ కంపేర్డ్ టు ది అదర్ ఫార్మాట్స్. సో సేమ్ లైక్ ఇప్పుడు ఈ డెల్టా టేబుల్ ఈ లో ఉన్న డేటాని రీడ్ చేయాలి అంటే df dot delta equal to spark dot read format delta dot load. సో లోడ్లో ఏదైతే మనం పాత్ ఇస్తామో ఆ పాత్లో ఉన్న డెల్టా ఫైల్ని రీడ్ చేసి మనకి ఈ డేటా ఫ్రేమ్లోకి డేటాని పుల్ చేస్తుంది. డాట్ షో. Little double quotes. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఫైల్ ఫార్మాట్స్ ని డీల్ చేసాం, లైక్ సిఎస్వి రైట్ ఆపరేషన్స్ అండ్ పార్క్యూ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్, డెల్టా రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఫైల్స్ కిందే వచ్చాయి. సో ఇఫ్ యూ నోటీస్ ఎవ్రీథింగ్ వీఆర్ చెకింగ్ అండర్ ద DBFS. ఓకే, సో నౌ we will work on this database tables within this Databricks. సో మనం ఏమైతే ఇంటర్నల్ టేబుల్స్, ఎక్స్టర్నల్ టేబుల్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇంటర్నల్ టేబుల్కి ఏంటంటే ఇక్కడే మనకి మెటా డేటా, డేటా రెండు స్టోర్ అవుతాయి. ఎక్స్టర్నల్ టేబుల్కి వచ్చేసరికి అండర్ ద డేటాబేస్ టేబుల్ స్కీమా ఒకటే స్టోర్ అవుతుంది, డేటా ఏమో ఈ DBFS మనం ఏదైతే లొకేషన్ ఇస్తామో అక్కడ స్టోర్ అవుతుంది అనమాట. So the same thing we will see like delta internal table. So same write operation లోనే మనము ఇది స్పెసిఫై చేస్తాం. సో రైట్ చేసేటప్పుడు మనం ఇక్కడ పాత్ ఇస్తే ఆ పాత్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ సేవ్ యాజ్ టేబుల్ అని ఇచ్చినప్పుడు మనకి అది ఒక టేబుల్ కింద మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డిఎఫ్ డెల్టా అనేది నా లేటెస్ట్ డేటా ఫ్రేమ్ కాబట్టి సో ఇందులో ఉన్న అవుట్పుట్ ని ఐ వాంట్ టు స్టోర్ ఇట్ ఇన్ టు మై డెల్టా ఇంటర్నల్ టేబుల్. సో డిఎఫ్ డాట్ రైట్ డాట్ ఫార్మాట్ డెల్టా mode overwrite dot save as table. So here I have the option save as table. So save అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ టేబుల్ పర్పస్ లో సేవ్ అని ఇచ్చి పాత్ ఇస్తాం. సేవ్ యాజ్ టేబుల్ అన్నప్పుడు అది డేటాను కూడా ఇంటర్నల్ గానే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఆ టేబుల్ నేమ్ ఇస్తాం అనమాట. సో హియర్ ఐఎమ్ స్టోరింగ్ సమ్ కంట్రీ అండ్ స్టేట్ రిలేటెడ్. సో ఐఎమ్ గివింగ్ ది country sales. This is internal కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఇంటర్నల్ టేబుల్. సో ఏం చేస్తుంది ఇప్పుడు ఈ లేటెస్ట్ డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో DF_delta ఉన్న డేటా అని టేబుల్ కింద స్టోర్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం ఫైల్స్ కింద స్టోర్ చేసాం. నౌ దిస్ ఈస్ గోయింగ్ టు సేవ్ ఇట్ యాజ్ ఎ టేబుల్. ఆ టేబుల్ కూడా ఎలా స్టోర్ చేస్తాను, ఇంటర్నల్ టేబుల్ కింద స్టోర్ చేస్తాను. అంటే విత్ ఇన్ ద Databricks స్టోరేజ్ మనకి బోత్ మెటా డేటా అండ్ డేటా అనేది ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ సీ under these tables I have only this. Now I'm going to
create a table that should reflect here with name country sales internal. So if I refresh here, so country sales internal table కింద create అయింది. So it is not created anywhere in the DBFS. ఇక్కడ ఎక్కడ కూడా లేదు. It is stored in this database tables. So I just clicked on the database table. So here we can see like what is the schema and what is the data. So internal table ante both schema and data both are present within the Databricks storage. So now I want to see the external. So ఇప్పుడు we are in the Python, right? So మనం ఈ సెల్ కి parent language కింద Python చూస్ చేసుకున్నాం. So as we created the table, దీని మీద మనం SQL operations ఏమన్నా perform చేయాలి అనుకున్నప్పుడు we can use this command spark.sql. సో SQL లో మనం ఎలాగైతే ఇంకా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, ఇన్సర్ట్లు, అప్డేట్లు చేస్తాము, ఆ సేమ్ సింటాక్స్ తో మనం అండర్ ది spark_SQL మనం రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ I want to drop the table. So drop table name. సో SQL లో మనం ఏదైతే కోడ్ రాస్తామో సేమ్ కోడ్ ని ఇన్ డబుల్ కోట్స్ spark.sql అని ఇచ్చినప్పుడు SQL సింటాక్స్ ని సపోర్ట్ చేస్తుంది. సో సేమ్ అవుట్పుట్ ని ఇలా కూడా రాయొచ్చు, లైక్ %SQL ఇచ్చేసి మ్యాజిక్ కమాండ్స్ దిస్ విల్ ఆల్సో రిటర్న్స్ మీ ద సేమ్ అవుట్పుట్. ఆల్రెడీ ఆ టేబుల్ డ్రాప్ అయిపోయింది కాబట్టి కెనాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. బట్ హియర్ ద మెయిన్ అజెండా ఈస్ విత్ ఇన్ ద పైథాన్ సెల్ మనం SQL కమాండ్స్ ఏమన్నా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు స్పార్క్ SQL ఇస్తాం. వై? బికాస్ ఇన్ దిస్ సెల్ ద పేరెంట్ లాంగ్వేజ్ ఇస్ పైథాన్. సో పైథాన్ లో మనం SQL కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి spark.sql. సో ఈ సెల్ లో పేరెంట్ లాంగ్వేజ్ SQL కాబట్టి సో మ్యాజిక్ కమాండ్ %SQL యూస్ చేసి డైరెక్ట్ SQL సింటాక్స్ ని రాయొచ్చు. So if I go and check the table, see it got dropped. So I will just recreate this. So now instead of drop, I will give select star from. సో దీన్ని ఏదన్నా డేటా ఫ్రేమ్ లోకి వేసుకుని అప్పుడు షో. సో దీస్ ఆర్ కాల్డ్ as lazy evaluation. సో ఏదన్నా మనం యాక్షన్ కమాండ్స్ యూస్ చేస్తేనే లాజికల్ ప్లాన్ ఫిజికల్ ప్లాన్ కింద కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాస్టీస్ ఈక్వల్ లో ఏమైతే కోడింగ్ రాస్తామో రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కంట్రీ ఈక్వల్ టు బ్రెజిల్. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సో ఇట్స్ డిపెండ్స్, లైక్ ఇంకా డెవలపర్ కి సీక్వెల్ మీద ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే దే కెన్ గో విత్ ద సీక్వెల్ కోడింగ్, ఆర్ డెవలపర్ కి PySpark కమాండ్ ఎక్కువ ఉంటే దే కెన్ గో విత్ ద PySpark. సో వేర్ వీఆర్ ఎట్ ద ఇంటర్నల్ టేబుల్. సో ఇంటర్నల్ టేబుల్ అనేటప్పుడు సింటాక్స్ వైజ్ ఏం డిఫరెన్స్ వస్తుంది అంటే సేవ్ అని ఇచ్చి లొకేషన్ ఇవ్వకుండా సేవ్ యాజ్ టేబుల్ అని ఆ టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్నది ఆ టేబుల్ లో స్టోర్ అవుద్ది. సో యాజ్ ఇట్ ఈస్ వీ కెన్ పర్ఫార్మ్ దోస్
SQL operations. And now we will see the external table. సో ఎక్స్టర్నల్ టేబుల్ అంటే ఏంటి? మెటా డేటా మాత్రం డేటాబ్రిక్స్ డేటాబేస్ లో ఉంటుంది. ఆ డేటా అనేది మనం ఏదైతే లొకేషన్ ఇస్తామో ఆ లొకేషన్ లో ఉంటుంది. సో వెన్ వి యూజ్ ది కమాండ్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్, అదేం చేస్తుందంటే ఆ టేబుల్లో ఉన్న స్కీమా రిఫరెన్స్ గా తీసుకుని ఆ లొకేషన్ లో ఉన్న డేటాని ఫెచ్ చేసి మనకు అవుట్పుట్ ని చూపిస్తుంది అనమాట. సో లైక్ ఇప్పుడు ఈ లొకేషన్ లో నాకు డెల్టా టేబుల్ ఉంది. సో ఈ డెల్టా టేబుల్ కి సంబంధించిన డేటా ఫిజికల్ గా ఈ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ టేబుల్ ఎంప్లాయీస్ ఎక్స్టర్నల్ యూజింగ్ డెల్టా ఫార్మాట్. సో ఈ లొకేషన్ లో ఉన్న డేటాకి స్కీమాని మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ ఎక్స్టర్నల్ యూజింగ్ ది డేటా ఫ్రమ్ ద లొకేషన్. సో ఇఫ్ ఐ రన్ దిస్ కమాండ్, ఈ పాత్ ఉంది కదా, సో డెల్టా టేబుల్ ఈ పాత్ ఇస్తుంది. సో ఎంప్లాయీ ఎక్స్టర్నల్ అన్న నేమ్ తో క్రియేట్ అవుతుంది స్పార్క్ లో టెస్ట్. Okay, so now if I go and see here, so employees external. సో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్ మనం ఇక్కడ నేమ్ తో స్పెసిఫై చేసుకున్నాం కాబట్టి రియల్ టైమ్ లో అయితే అలా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉండవు. సో జస్ట్ వైల్ క్రియేటింగ్ ద టేబుల్ మనం పాత్ ఇచ్చి టేబుల్ ని క్రియేట్ చేసామంటే దట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ టేబుల్. సో పాత్ లో డేటా స్టోర్ అవుద్ది, మెటా డేటా మాత్రం డేటా బ్రిక్స్ లో స్టోర్ అవుద్ది. సో క్రియేట్ చేసేటప్పుడు పాత్ ఇవ్వకుండా డైరెక్ట్ సేవ్ యాజ్ టేబుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ టేబుల్. So last concept we have is the version control. Before going to that, ఇప్పుడు ఉన్న మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయంటే యూనిటీ కెటలాగ్ అనేది మైగ్రేషన్ ఎక్కువ నడుస్తుంది డేటాబ్రిక్స్ లో. సో సింప్లీ కాన్సెప్ట్ అది. I will just tell the theory knowledge on that. సో ఇప్పుడు మనం చూస్తే నౌ వీ హ్యావ్ వన్ కమ్యూనిటీ డేటాబ్రిక్స్ ఆర్ డేటాబ్రిక్స్ అకౌంట్. సో ఆ డేటాబ్రిక్స్ అకౌంట్ కి ఒక వర్క్ స్పేస్ లో మనం వర్క్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ మై డేటాబ్రిక్స్ అకౌంట్, రైట్? దిస్ ఈస్ మై డేటాబ్రిక్స్ అకౌంట్. సో ఈ అకౌంట్ లో ఒక వర్క్ స్పేస్ కింద మనం వర్క్ చేస్తున్నాం. సో ఆ వర్క్ స్పేస్ లో మనకి under that catalog we can able to see the tables and our files. So for example, there is another developer or another project called Hari అనే ఇంకో డెవలపర్ ఇంకో ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళ వర్క్ స్పేస్ వాళ్ళ టేబుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ వర్క్ స్పేస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని నా నోట్బుక్ లో యాక్సెస్ చేయలేను. సో వైస్ వర్సా, వాళ్ళు నా వర్క్ స్పేస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని టేబుల్స్ ని యాక్సెస్ చేయలేరు. సో దేర్ ఈస్ ఏ లెవెల్ ఆఫ్ బౌండరీ. ఆ పర్సన్ కి ఏ వర్క్ స్పేస్ కి అయితే యాక్సెస్ ఉంటుందో ఆ వర్క్ స్పేస్ లో ఉన్న టేబుల్స్ ని ఫైల్స్ ని మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఈ ఉన్న లిమిటేషన్ ని యూనిటీ కెటలాగ్ ద్వారా బ్రేక్ చేశారనమాట. సో ఈ యూనిటీ కెటలాగ్ అనేది ఏంటంటే ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ విత్ ఇన్ ద వర్క్ స్పేస్ లో కాకుండా విత్ ఇన్ గ్లోబల్ అకౌంట్ లెవెల్ యాక్సెసిబుల్ అవుతాయి. సో ఇఫ్ ఐ క్రియేట్ ద సేమ్ టేబుల్స్ ఇన్ ద యూనిటీ కెటలాగ్, సో మనకి పెయిడ్ వర్షన్ లో అయితే 2 కనిపిస్తాయి కెటలాగ్ లో. ఒకటి యూనిటీ కెటలాగ్, ఇంకోటి లెగసీ కెటలాగ్. సో లెగసీ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ప్రైవేట్, యూనిటీ కెటలాగ్ అనేది ఏంటంటే పబ్లిక్. సో ఇఫ్ యూ క్రియేట్ ద సేమ్ టేబుల్స్ ఇన్సైడ్ ద యూనిటీ కెటలాగ్, సో ఆ కంపెనీలో ఉన్న ఎవరికైనా కూడా అవి యాక్సెసిబుల్ గా ఉంటాయి. ఇఫ్ యూ క్రియేట్ ద సేమ్ ఇన్సైడ్ ద లెగసీ కెటలాగ్, ఆ టేబుల్స్ విత్ ఇన్ అవర్ వర్క్ స్పేస్ ఆర్ మన వర్క్ స్పేస్ కి ఎవరికైతే యాక్సెస్ ఉంటాయో వాళ్ళకే ఉంటాయి. సో నౌ ద మైగ్రేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లెగసీ కెటలాగ్ టు యూనిటీ కెటలాగ్. సో కోడింగ్ పార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, జస్ట్ సేవ్ చేసేటప్పుడు మనం ఈ కెటలాగ్ కి సంబంధించిన క్లస్టర్ ని ఎనేబుల్ చేసుకుని సేమ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం.
So next, the last topic is about this version control. See, version control ni malli delta tables తో లింక్ చేయకుండా ఈజీ అండర్స్టాండ్ పర్పస్ రెడీమేడ్ డేటా తీసుకున్నాం. సో జస్ట్ ఐ విల్ గివ్ ఏ క్విక్ రీక్యాప్ ఆన్ ద వర్షన్ కంట్రోల్. సో ఇది వర్షన్ కంట్రోల్ అంటే. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ సమ్ శాంపుల్ డేటా ఇంటూ మై డేటా ఫ్రేమ్. ఓకే, సేమ్ డేటా ఫ్రేమ్ కి ఇంకో లెవెల్ ఆఫ్ డేటా సెట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో హియర్ 2 వర్షన్స్ విల్ బి క్రియేటెడ్, వర్షన్ 0, వర్షన్ 1. సో ఈ డేటా ఫ్రేమ్ యొక్క హిస్టరీ నేను చూసినప్పుడు ఈ వర్షన్ 0 ఏ డెవలపర్ చేశారు, ఏ డేట్ టైము, సో ఏ క్లస్టర్ యూస్ చేశారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సిమిలర్లీ వర్షన్ 1కి అవన్నీ వస్తాయి. సో దట్ ఐ కెన్ సీ బై యూజింగ్ ద హిస్టరీ కమాండ్. ఇప్పుడు నేను ఆ వర్షన్ 0లో ఉన్న డేటాను అవుట్పుట్ గా తీసుకురావాలంటే ఎలాగో రీస్టోర్, ఈ ఆప్షన్స్ అనేటివి చూద్దాం. సో యాజ్ ఐ సెడ్ హియర్ ఐఎమ్ యూజింగ్ ది 2 అవుట్పుట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, జస్ట్ 2 ఎంప్లాయీస్ ని పెట్టుకుంటున్నా, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, 2 రికార్డ్స్. ఓకే, సో 2 రికార్డ్స్ నేను సేమ్ అవుట్పుట్ లోకి స్టోర్ చేస్తున్నా. సో ఇఫ్ యు సీ దిస్ ఈస్ మై అవుట్పుట్ స్టోరేజ్ డెల్టా ఫార్మాట్. Why? Because version control అనేటివి delta కి సపోర్ట్ చేస్తాయి కాబట్టి we need to go with the delta format. So if you see, this is like external file. Okay, so సేమ్ పాత్ లోకి 2 times నేను డేటాను ఇన్సర్ట్ చేస్తున్నాను, రైట్ చేస్తున్నా. సో ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఫస్ట్. సో దిస్ షుడ్ బి మై వర్షన్ 0 అండ్ దిస్ షుడ్ బి మై వర్షన్ 1. ఓకే, సో ఇది రైట్ అయింది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సేమ్ పాత్ లోకి ఇంకొక సెట్ ఆఫ్ లైక్ 3ని నేను యాడ్ చేశాను. సో వర్షన్ 0 నేను ఎప్పుడు రికాల్ చేసినా నాకు 1, 2 మాత్రమే రావాలి. వర్షన్ 1 నేను ఎప్పుడు రికాల్ చేసినా 1, 2, 3 రావాలి. సో దిస్ ఈజ్ ఏ ఫైల్ లోకి సేమ్ df2 డేటా ఫ్రేమ్ ని నేను ఇప్పుడు ఒక టేబుల్, ఇంటర్నల్ టేబుల్ లోకి స్టోర్ చేస్తున్నా. ఇంటర్నల్ టేబుల్లో ఒకేసారి స్టోర్ చేస్తున్నాం కాబట్టి హియర్ ఓన్లీ వర్షన్ 0 విల్ బి క్రియేటెడ్. ఇదే టేబుల్లోకి నేను మళ్ళీ ఏదన్నా చేంజ్ చేసి ఇన్సర్ట్ చేసినప్పుడు అనదర్ వర్షన్ విల్ గెట్ క్రియేటెడ్. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, ఫస్ట్ హిస్టరీని చూద్దాం. సో ఇక్కడ నేను హిస్టరీ బేస్డ్ ఇక్కడ టేబుల్ నేమ్ ని క్రియేట్ చేశాను. సో దిస్ ఈస్ ద హిస్టరీ. సో ఫస్ట్ హిస్టరీని చూసి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి ఏంటి, దాంట్లోంచి ఏ వర్షన్ ని మనం రీస్టోర్ చేయాలనేది. సో ఫస్ట్ హిస్టరీ. సో spark.sql హిస్టరీని చూడాలి అనుకున్నప్పుడు మనకున్న కమాండ్ ఏంటంటే సీక్వెల్ పరంగా డిస్క్రైబ్ హిస్టరీ టేబుల్ నేమ్. సింపుల్ కమాండ్, డిస్క్రైబ్ హిస్టరీ, ఏ టేబుల్ కి సంబంధించిన హిస్టరీని అయితే మనం చూడాలనుకుంటాం ఆ టేబుల్ నేమ్. ఓకే, డాట్ షో. సో ట్రంకేట్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది లెంతీగా ఉన్నా కూడా మొత్తం కనిపించాలి అని. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దిస్. ఇక్కడ రీడబిలిటీ ఫార్మాట్ లో లేదు కాబట్టి ఐ ఆల్రెడీ కాపీడ్. సో ఈ విధంగా మనకు వస్తుంది. సో వర్షన్, దీస్ ఆర్ ఆల్ ద కాలమ్ హెడర్స్ అండ్ దీస్ ఆర్ ద రోస్. సో వర్షన్ 0, టైం స్టాంప్, ఏ యూజర్ నేమ్, ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు, ఏ నోట్బుక్, క్లస్టర్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ట్రాకింగ్ పర్పస్. సో మనం దీన్ని రీస్టోర్ చేసుకోవాలంటే either వర్షన్ నెంబర్ బట్టన్న రీస్టోర్ చేసుకోవచ్చు ఆర్ టైం స్టాంప్ బేస్ మీద రీస్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై కమాండ్. సో ఆపరేషన్స్ చేసిన తర్వాత మనం చేసిన ప్రతి ఆపరేషన్ కి హిస్టరీలో ట్రాక్ అవుతుంది.
So now I want to version O నేను ఫెచ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నార్మల్గా నేను స్పార్క్ డాట్ ఈ ఆప్షన్ లేకుండా, ఈ హైలైట్ చేసిన ఆప్షన్ లేకుండా స్పార్క్ డాట్ రీడ్ డాట్ ఫార్మాట్ డెల్టా లోడ్ అని ఇచ్చినప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది నాకు అవుట్పుట్ కింద వచ్చేస్తుంది. ఓకే, బట్ అలా కాకుండా ప్రీవియస్ వర్షన్ని నేను రీడ్ చేసి డేటా ఫ్రేమ్లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఐ నీడ్ టు స్పెసిఫై దట్ విత్ ఆప్షన్ వర్షన్ యాజ్ ఆఫ్ ఏ వర్షన్ అయితే నాకు కావాలో అది. ఇప్పుడు సో df2 డాట్ షో df2 డాట్ show. Okay, df2 dot show. This is the latest data I have in my data frame. సో ఇది కదా నేను ఎగ్జిక్యూట్ చేసింది. సో df2 డాట్ రైట్. సో ఇది నా డేటా ఫ్రేమ్ లో లేటెస్ట్ డేటా. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, వర్షన్ 0 రీకాల్ చేస్తున్నా. వర్షన్ 0 అంటే నాకు అవుట్పుట్ ఈ 2 రికార్డ్స్ రావాలి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ నౌ, see at any point of time I can trace back based upon the version. So ఇప్పుడు version 1 ఇస్తే నాకు 3 రికార్డ్స్ రావాలి, as this is the latest insertion happened 1 2 3. అదే టేబుల్ మీద మనం వర్షన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ సెలెక్ట్ స్టార్ వర్షన్ యాజ్ ఆఫ్ 0. సిన్స్ టేబుల్ మీద మనం ఒకసారి ఇన్సర్ట్ చేసాం కాబట్టి వర్షన్ మల్టిపుల్ మ్యానిపులేషన్స్ జరిగితే లైక్ దట్ వీ కెన్. సో అదే టైం స్టాంప్ బేస్ రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ వర్షన్ యాజ్ ఆఫ్ ఇలా ఇచ్చాం, ఇక్కడ టైం స్టాంప్ యాజ్ ఆఫ్, ఆ టైం స్టాంప్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఆ టేబుల్లో ఉన్న డేటాని ఆర్ ఫైల్లో ఉన్న డేటాని రీస్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఎ టేబుల్, రీస్టోర్ టేబుల్. సో ఆ టేబుల్ ప్రీవియస్ వర్షన్ కి మనకి రీస్టోర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది time travel, version control and history maintenance of the delta format files. Just for knowledge purpose, worst situation రియల్ టైంలో ఏదన్నా ప్రొడక్షన్లో ఓవర్ రైట్స్ అయిపోయినప్పుడు వాటిని బ్యాక్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇవి యూస్ అవుతాయి. బట్ నౌ డేస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ అడుగుతున్నారు లైక్ హౌ యూ విల్ హ్యాండిల్ దిస్ ఆర్ వాట్ ఆర్ ద కమాండ్స్ యూ యూస్ దిస్ అన్నప్పుడు కూడా యూ కెన్ యూస్ దిస్ నాలెడ్జ్. So this is what I have for today. So lastly, we have seen that read operation, transformations and write operations, and there is one topic left, optimization. So the optimization concepts community Databricks free version lo support cheyavu kabatti, so once that Azure portal is created, in that Azure Databricks lo I will cover the optimization concepts. So I'm stopping the recording.